రాజుల 2వ గ్రంథములో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏలియా పరలోకం వెళ్ళిపోయే సమయము ఆసన్నమైంది. తన శిష్యుడైన ఎలీషా ఏలియాని వెంబడిస్తున్నాడు. 4 స్టేషన్స్ దాటిన తర్వాత ఎలీషాపై 2 పార్లు ఆత్మ కుమ్మరించబడ్డట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 4 స్టేషన్స్ కూడా ఒక క్రైస్తవ అనుభవంలో 4 అనుభవాలని మనం మర్చిపోవద్దు. 4 అనుభవాలు దాటిన తర్వాత దేవుడు చేయవలసిన మహిమ కలిగిన కార్యాలు చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. మొదటి స్టేషన్ గిల్గాల్. గిల్గాల్ అనే మాటకి అర్థం ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్, తృప్తికరమైన జీవితం. మన ఆధ్యాత్మికమైన జీవితంలో అపవాది అయిన సాతాను ప్రయోగించే ఆయుధాలలో డేంజరస్ వెపన్ మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో తృప్తిలోకి వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. చివరికి మన ద్వారా దేవుని రాజ్యాన్ని కట్టనివ్వకుండా అర్ధాంతరంగా మన ఆధ్యాత్మికమైన ప్రయాణము ముగించబడుతుంది. 2వ అనుభవము బేతేల్. బేతేల్ అనే మాటకి అర్థము సరెండర్, లోబడటము. కాబట్టి మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుడు ప్రతి ఒక్కరి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. పరిమితమైన సేవకుల ద్వారా ఈ భూమి మీద తన రాజ్యాన్ని కట్టడము కాదు, గాని ఏ క్రైస్తవుడైతే సిద్ధపడతాడో ఆ క్రైస్తవుణ్ణి అంత్య దినాలలో దేవుడు తనకు మహిమకరంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు పేదవాడివి కావచ్చు, గొప్పవాడివి కావచ్చు, చదువున్నవాడివైనా లేనివాడివైనా, నీవు సిద్ధపడితే దేవుడు దావీదును వాడుకున్నట్లు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2 అనుభవాలు తర్వాతనే ఒక భయంకరమైన స్థలములోకి ఏలియా ఎలీషా వెళ్తున్నారు. ఎరికో. ఈ రాత్రి ఎరికో గురించి, యోర్దాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినముల యొక్క ప్రవచనాత్మక ప్రత్యక్షతను అనుగ్రహించబోతున్నాడు. గిల్గాల్ దాటినారు, బేతేల్ దాటినారు. దాని తర్వాత వీరు అడుగు పెట్టిన స్థలము ఎరికో. ఎరికో తర్వాతనే యోర్దాను అనే స్థలములోకి అడుగు పెట్టినారు. ఈ రోజు రాత్రి 2 స్థలాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎరికో అనే మాటకి అర్థం ప్లేస్ ఆఫ్ వార్ఫేర్, యుద్ధ భూమి. మన ఆధ్యాత్మికమైన అనుభవంలో ఒక వ్యక్తి దేవుని కోసము ప్రయోజకుడుగా వాడబడాలి అనుకుంటే నీవు నేను యుద్ధ భూమిలో అడుగు పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. యుద్ధ భూమి లేకపోతే, ఎరికో లేకపోతే నీ జీవితంలో యోర్దాను లేదని నువ్వు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను యుద్ధ భూమిలో మనము అడుగు పెట్టి ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తున్నది, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులతో మనము పోరాడుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక భయంకరమైన యుద్ధ భూమిలో మనం ఉన్నాం. మనం బ్రతికినంత కాలము ఈ యొక్క యుద్ధ భూమిలో అపవాదితో మనము పోరాడాలి. నీవు నేను గిల్గాలులో సెటిల్ అయ్యే దినాలు కాదివి. మన క్రైస్తవ అనుభవంలో తృప్తిలోకి నడిపించబడే దినాలు కాదు. క్రీస్తు కోసము శక్తికి మించిన పరిచర్య ప్రయాణము చేయవలసిన దినాలవే. సంఘాలు నిద్రిస్తున్నాయి కాబట్టి అపవాది వాడి యొక్క స్థావరాలని భూమి మీద కడుతున్నాడు. సంఘాలు తృప్తిలోకి నడిపించబడుతున్నాయి కాబట్టి ఈ భూమి మీద అపవాది స్థావరాలు
కోట గోడలు కట్టబడుతున్నాయి. సంగమా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉజ్జీవపు సభలు ఎందుకంటే నీవు నేను ఈ అంత్య దినాలలో లెగాలి. ఆమేన్. రమకైన మస్యోలా, నీవు నేను లేస్తేనే గాని వాని కోట గోడలు కూలిపోతాయి. దేవుడు ఈ లాస్ట్ డేస్ లలో నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు నిన్ను బలముగా అభిషేకించాలని ఆశపడుతున్నాడు. గిల్గాలులో ఉన్న అనుభవంలో నుంచి బయటికి రావాలి. బేతేల్ అనుభవంలో నుంచి నువ్వు బయటికి రావాలి. యెరికో అనుభవంలోకి వెళ్ళిన తర్వాత యోర్దాను అనుభవంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. నువ్వు ఎవరైనా కావచ్చు. God wants to restore His glory upon our nation once again. ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో దేవుడు తన మహిమను మన ఆంధ్ర రాష్ట్రంపై, మన దేశంపై అతి బలముగా కుమ్మరించబడబోతున్నాడు. నువ్వెందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే you must come out from Gilgal. You must come out from Gilgal. ఈ లాస్ట్ డేస్ లలో ఒక బలమైన ఉజ్జీవం రగులుకోబోతున్నది. ఆమేన్. I prophesy in the name of Jesus Christ of Nazareth. Amen. సురమహంద ఫెరన కేతు హల్దేనియా, మునుపు ఎన్నడూ కూడా జరగని కార్యాలు ఈ రాజమండ్రి ప్రాంతంలో దేవుడు చేసుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హురమహెఫెకెతిషియానా. Come on, arise my dear brothers. లేద్దామా సయ కోసమా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని సంవత్సరాలు నువ్వు సౌలులాగా వెళ్తున్నా వస్తున్నావు. సౌలులాగా అపవాదితో యుద్ధము చేయడానికి వెళ్తున్నావు. వాడు బెదిరించగానే పరిగెత్తుతున్నావు. ఉజ్జీవపు సభలు కాగానే I must be something powerful అని వెళ్తున్నావు. మరలా వాడు థ్రెటనింగ్ కాల్ ఇవ్వగానే వెనకకొస్తున్నావు. కానీ ఈ 3 దినాలు మహాసభలు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సౌలులాగా బ్రతికినావేమో, కానీ ఈ రాత్రి కాల సమయంలో నీవు దావీదు అనుభవంలో వెళ్ళబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. రమకేన హెతోఫేనా, నువ్వు దావీదు అనుభవంలో వెళ్ళబోతున్నావు. రేల బెహెన ఫేన షియాలా. దేవుడు తన బలమైన అభిషేకంతో నిన్ను నింపి వాడుకోబోతున్నాడు. దేవుని బిడ్డ, అల్బేనియా అనే స్థలంలో ఒక భయంకరమైన జైలు ఉన్నది. 3000 మంది ఖైదీలకి 300 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కాపు కాస్తున్నది. ఒక సేవకుడు ఏం చేసినాడంటే తన సంఘముతో పాటు వెళ్ళి ఆ జైలు చుట్టూరంతా ప్రార్థన ప్రారంభించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సరోహెల్ల మెహంద ఫేనా, ప్రతిరోజు జైలు చుట్టూరు తిరిగి ప్రార్థనలు ప్రారంభించినాడు. యెరికో గోడల చుట్టూరు ఇశ్రాయేలులు ప్రార్థన చేసినట్లు స్పిరిట్ ఆఫ్ రౌడీజం బైండ్ కావాలి. భయంకరమైన ఖైదులు మార్చబడాలి. ప్రార్థనలు చేసినారు. దేవుని బలమైన కార్యం ఎట్లా ప్రారంభించబడ్డదంటే గ్రాడ్యువల్ గా ఆ జైల్లో ఉన్న ఖైదీలంతా మారు మనసు పొందినారు. గట్టిగా చప్పట్లు కొడదాం. జైల్లో ఉన్న ఖైదీలు మారు మనసు పొందినారు. వాళ్ళ కేసులన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు ఆ జైల్లో ఉన్నది ఎంతమంది అంటే కేవలం 300 మంది మాత్రమే. ఆ జైల్లో ఉన్న స్టాఫ్ ఎంతమంది అంటే 30 మంది మాత్రమే. రామేన్. రాజమండ్రి కారాగృహంలో తిరిగే సేవకులు రాజమండ్రిలో లెగాలి. ఆమేన్. రాజమండ్రి కారాగృహంలో ఖైదీలు విడుదల కావాలి. రాజమండ్రి జైల్లో దేవుని మహిమ దిగాలి. అది మీపై ఆధారపడినదే. ఆ ఖైదీలు విడుదల కావాలి. క్రైస్తవులారా లెగండి, ప్లీజ్ లెగండి క్రైస్తవులారా. You will see a mighty breakthrough in Rajamandri.
ఇది నేను ప్రవచిస్తున్నాను ఈ మెసేజ్ ద్వారా. As an anointed servant of God, I stand under the holy mantle. I prophesy in the name of Jesus. Holy Hanya Hamafadosiala. ఈ రాత్రి come on my dear brothers. గొల్యాతు స్వరం వినబడుతున్నది. పేపర్ తీయగానే గొల్యాతు స్వరం, రిమోట్ కంట్రోల్ పట్టుకోగానే గొల్యాతు స్వరం. ఎంతకాలం నిద్రపోతా? Come on, we are in Jericho. Come out from Jericho. ఎరికోలో నుంచి బయటకొద్దా. ఈ కంప్యూటర్ యుగంలో ఈ దినాలు ఏంటిది అంటే, ఒక కంప్యూటర్ కి అడిక్ట్ అయిపోయిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ టర్న్ కావాలి అంటే కాఫిన్ బాక్స్ లో ఉన్న డెడ్ బాడీస్ లెగాలి. ఈ కంప్యూటర్ యుగంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రీస్తు వైపు తరలించబడాలి అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఏ పని చేసినాడో నీవు నేను ఆ పని చేయాలి. పరిసయ్యులు సద్దుకాయలు గడగడ వణికినారు యేసయ్యను చూసి, అపోస్తులను చూసి. వీరు భూలోకమును తల్లక్రిందులుగా చేసేవారు, ఈ పట్టణంలో కూడా అడుగు పెట్టినారని రాజ్యాలను గడగడలాడించినారు అపోస్తులలో. ఈ దినాలు ఏ దినాలంటే భూలోకాన్ని గడగడలాడించే దినాలు ఇవి. సంఘమంతా చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే సౌలు బయలుదేరుతున్నాడు సంఘాన్ని హతమార్చటానికి. దేవుని బిడ్డలారా, సంఘము చేతులు ఎత్తగానే పరలోక సైన్యము దమస్కు మార్గంలోకి ఎంటర్ అయింది. చప్పట్లు కొడదాం. దమస్కు మార్గం యొక్క ఎన్కౌంటర్ ద్వారా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ లాస్ట్ డేస్ ఎట్లాంటి దినాలంటే అనేక సౌలులు పౌలులుగా మార్చబడాలి. రాజమండ్రి ప్రాంతంలో అనేక సౌలులు ఆంధ్ర రాష్ట్రంలో పౌలులుగా మార్చబడాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు నేను సిద్ధపడ్డప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశంలో ఆయా రాష్ట్రాలలో ఆయా సంఘటనలు జరిగినా ఆ శక్తులన్నీ ఆంధ్ర బార్డర్స్ లోకి వచ్చి ఆగిపోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లూసిఫర్ తో ఆ శక్తులు అనాలి, లూసిఫర్, మేము ఏ రాజ్యాలలోనే అడుగు పెట్టగలుగుతాం, ఏ రాష్ట్రంలోనైనా మేము అడుగు పెట్టగలుగుతాం, ఏ దేశంలోనైనా మేము అడుగు పెట్టగలుగుతాం, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మేము అడుగు పెట్టలేము. ఎందుకంటే ప్రార్థన చేసే అభిషక్తులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. Come on, ప్రియ దేవుని బిడ్డలారా, I prophesy in the name of Jesus. భారతదేశానికి అంత్య దినముల యొక్క ఉజ్జీవం ఏ రాష్ట్రంలో నుంచి వెళ్ళబోతున్నదంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నుంచి వెళ్ళబోతుంది. ఇప్పటికే పరలోక సైన్యము కదులుతున్నది. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ టైం, ఈ డేట్ రాసి పెట్టుకోండి మీరు. ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రవక్తలు లేకపోతున్నారు, ఆంధ్ర రాష్ట్రం నుంచి అభిషక్తులు లేకపోతున్నారు, ఆంధ్ర రాష్ట్రం నుంచి భూలోకాన్ని తల్లకిందులుగా చేసేవారు లేకపోతున్నారు. నువ్వు పాటలు పాడుతుండగా అభిషేకం దిగబోతున్నది, నువ్వు ఆరాధిస్తుండగా అభిషేకం దిగబోతున్నది, వాక్యం చెప్తుండగా అభిషేకం దిగబోతుంది. Thank you, Lord. Thank you, Lord. Rahal the phone aken the shiala mahauda ben bal hotosya. స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నది ఒక సహోదరి, త్వరగా లేచి నిలబడు. స్కిన్ ఎలర్జీ, త్వరగా లేచి నిలబడు. సిస్టర్, రైట్ నౌ రిసీవ్ ద హీలింగ్.
యవన సహోదరి, ఏజ్ అయిపోతున్నది కానీ నీకు వివాహం జరగటలే. త్వరగా లేచి నిలబడి ఎక్కడున్నా. ఏజ్ దాటిపోతుంది. వెడ్డింగ్ కార్డ్ తో పాటు నీ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళబోతున్నావు. నువ్వు 2 చేతులు పైకెత్తు. ఇప్పుడే దేవుని సన్నిధి దిగుతున్న తీసుకో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహోదరి శ్రీలత, ఎవరి పేరు కలిగిన శ్రీలత, నీకు పిల్లలు లేరట. పరిశుద్ధాత్మ దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. శ్రీలత, నీకు పిల్లలు లేరు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడులే. ఎక్కడున్నావు సిస్టర్ శ్రీలత? నెక్స్ట్ ఇయర్ నీ చేతిలో దేవుడు ఒక మంచి బాబుని ఇవ్వబోతున్నాడు. చెప్పట్లు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక యంగ్ గర్ల్ ఉంటున్నది. నీ హృదయంలో ఒక యంగ్ బాయ్ కి నీ హృదయంలో స్థానం ఇచ్చినావు. సిగ్గుపడకుండాలే. వండర్ఫుల్ పాప, ఎంత యథార్థంగా లేచినావు బిడ్డ. నువ్వు యేసయ్యకు నువ్వు అంటే చాలా ఇష్టమట. వెనకాల పట్టుకోండి. యేసయ్యకు నువ్వు అంటే చాలా ఇష్టమట. ఈరోజు యేసయ్య కోసం బ్రతుకుతావా? పట్టుకోండి. వెనకాల అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడు. నీకు మంచి డాడీగా, మంచి ఫ్రెండ్ గా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రదర్ ప్రసాద్, ఎవరి పేరు కలిగిన ప్రసాద్? బ్రదర్ ప్రసాద్, ఎక్కడున్నావులే త్వరగా. బ్రదర్ ప్రసాద్, కుటుంబ బంధకాలతో ఉన్నావులే త్వరగా. బ్రదర్ ప్రసాద్, కమాన్, చేయి పైకెత్తు. ఇదిగో నిన్ను నీ కుటుంబాన్ని కంట్రోల్ చేస్తున్నా. ఆ మానసికమైన ఒత్తిళ్లు ఈ రోజుతో కొలాప్స్ అయిపోతున్నాయి. టచ్, టచ్. ఆ కాడి ఆ కుటుంబంలో విరిగిపోవును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక సహోదరి, నీ బ్రెస్ట్ మీద గడ్డ ఉన్నది. నీ ఛాతి మీద గడ్డ ఉన్నది. లే త్వరగా. ఆ గడ్డ కరిగిపోవును గాక. రైట్ నౌ నీ సన్నిధి రిలీజ్ చేస్తున్నాను. టచ్, టచ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యోర్దానులో అడుగు పెడదాం. యోర్దాను అనే మాటకు అర్థం ప్లేస్ ఆఫ్ విజన్. ప్లేస్ ఆఫ్ విజన్. ఒక గొప్ప దర్శనాన్ని దేవుడు నీకు అనుగ్రహించే స్థలము దర్శనం. యోర్దాను అనే మాటకు అర్థం ప్లేస్ ఆఫ్ విజన్. నీ జీవితంలో ఒక గొప్ప దర్శనం నువ్వు కలిగి ఉండాలంటే యు మస్ట్ ఎంటర్ ఇంటూ జెరికో. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఎరికోలో అడుగు పెట్టకుండా దేవుని యొక్క గొప్ప దర్శనము నువ్వు పొందుకోలేవు. తమ్ముడు, చెల్లి, భయంకరమైన పోరాటం అనుభవిస్తున్నావా? నిన్ను ఆదరించేవారు లేరా? నిన్ను ఓదార్చేవారు లేరా? భయపడకో. యేసయ్యని తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించులాగున ఆయన రెక్కల క్రింద దీన మనసులుగా ఉండు. ఒకరోజు యేసయ్య నిన్ను యోర్దాను అనుభవంలో నడిపించబోతున్నాడు. ఆయన నిన్ను నలగగొడుతున్నప్పుడు ప్రభు ఎరుకోవద్దు ప్రభు అనకో. ఎరుకో తర్వాతనే నీకోసం యోర్దాను సిద్ధపరుచున్నాడు దేవుడు.
you will be something supernatural from this day onwards. Just చేతుల పైకి తంతేగా బలమైన అనాయింటింగ్ మీపై దిగబోతున్నది. రాత్రి నువ్వున్న స్థలములో దేవుని సన్నిధి మేఘం వల్ల నిన్ను కమ్ముకోబోతుంది. ఈ రాత్రి నీలో రిలీజ్ అయ్యే అనాయింటింగ్ ఏంటిది అంటే, పేతురు ప్రసంగించిన తర్వాత అందరూ పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ వారి జీవితాలను క్రీస్తుకు సమర్పించుకున్నారు. ఈ రాత్రి అందరూ రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ స్టేజ్ మీదకి రాబోతున్నారు. దట్ ఈస్ రివైవల్. భయంకరంగా ఏడవబోతున్నారు. మీ పాపాలు బట్టబయలు కాబోతున్నాయి. మీ బలహీనతలు బట్టబయలు కాబోతున్నాయి. యేసయ్య కోసము రోషము కలిగిన సైనికుడిగా బ్రతకటానికి చాలా మంది పై అనాయింటింగ్ దిగబోతుంది. చాలా మంది ఏడవబోతున్నారు. ఏడుస్తూనే ఉంటారు. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇదే ఆరాధనలో స్వస్థతలు జరిగిపోతూ ఉంటాయి. వీళ్ళు శారీరకంగా ఏడవట్లేదు. దేవుని యొక్క రచనని తాకినప్పుడు ఏమనిపిస్తుందమ్మా నీకు? చెప్పండి. హోలీ స్పిరిట్ గాడ్ ఈ బిడ్డని ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు దర్శిస్తున్నారు ప్రభా. యేసయ్యా కంట్రోల్ అయిపోవాలి. జీసస్ నేమ్, జీసస్ నేమ్, జీసస్ నేమ్, జీసస్. ఆమేన్. అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. స్పిరిట్ ఇది అనాయింటింగ్. మైక్ ఇవ్వమనండి, మైక్ ఇవ్వండి. చూడండి, యేసయ్య కావాలి అని ఆ దర్శనం వీరి మనసులో కలుగుతుంది. అది పరిశుద్ధాత్మ కార్యం. ఎందుకు ఏడుస్తున్నారా పాప? నాకు దేవుడు కాదు. చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఎవరు కావాలి? దేవుడు కావాలి, ప్రభు కావాలి, యేసయ్య కావాలి నీకు. యేసయ్య కొరకు బ్రతుకుతావమ్మా? బతుకుతాను. బిడ్డలు తాకుతున్నావు ప్రభా. పరిశుద్ధాత్మ ఈ అనాయింటింగ్ నీ కోసమే బిడ్డ నిలబడాలా. పరిశుద్ధాత్మ నీ కోసమే బ్రతకాలి నాయన. ఈ సహోదరి జీవితంలో మీ చిత్తము జరుగునుగా ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఈ టైంలోనే బలమైన స్వస్థతలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కదులుతున్నది. మంచి డెలివరెన్స్ ఇన్ జీసస్ నేమ్. వీల్ చైర్స్లలో ఉన్న వారు లేచి నడవటానికి ప్రయత్నించండి. చూపు లేని వారు చూడటానికి ప్రయత్నించండి. చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? స్పిరిట్ ఆఫ్ గాడ్ బిడ్డ నీ కోసమే బ్రతకాలి. స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపంలోకి నడిపించే ఆత్మ. చెప్తాను ఎందుకు ఏడుస్తున్నావు? దేవుళ్ళు బ్రతకాలని ఆశపడుతున్నాను. మా జీవితాలకు మారు మనసు కలగాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని గారికి బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, దేవుని కార్యం ఇది. నేను ఇలాంటి మీటింగ్ ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్. షారోనా సిస్టర్ గారు, బ్రదర్ ప్రవీణ్ గారు కూడా మరి చేతుల నుంచి ప్రార్థన చేయడం మేము ఇంతమంది జనాల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. నా పేరు జ్ఞానసుందరం, ధవళేస్ బ్యారేజ్ క్వార్టర్స్ నుంచి వచ్చారండి. మరి ప్రవీణ్ కుమార్ గారు, షారోనా సిస్టర్ గారు కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రార్థన శక్తి ఉన్నది వారిలో.
దాన్ని మేము అనుభవించామండి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాం. చాలా అద్భుతం మీటింగ్స్. నిజమా అని చూద్దామని వచ్చాను. నిజంగానే చాలా పరిశుద్ధాత్మ సహవాసాన్ని స్థితిని చూసి చాలా సంతోషించాను, చాలా బలపడ్డాను. ఈ రోజు నుంచి ప్రభు కోసం బలంగా పనిచేయాలను. మల్లపేట నుంచి వచ్చామండి. మాకైతే చాలా ఆనందం కలిగిందండి. ఇదంతా చూసి చాలా అద్భుతం జరిగిందండి. ఎప్పుడు ఏడవలేంది మా చిన్నమ్మాయి, అందరూ కూడా ఏడ్చేసారండి. మీటింగులు చాలా బాగా జరిగినాయి. రాజమండ్రి చరిత్రకి ఇది ఫస్ట్ టైం. చరిత్రలో ఇది మొదటిసారి చరిత్ర సృష్టించినట్టు రాజమండ్రికి. ఉద్యోగం కలిగిన మెసేజ్, అనాయింటింగ్, పేరు, నేమ్ కాలింగ్స్, చాలా ఉద్యోగాన్ని మంచి, రాజమండ్రి పట్టణానికి మంచి ఉద్యోగం. రాజమండ్రి ఉజ్జీవింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకినాడలో కూడా ఈ మీటింగ్లు పెట్టాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. నేను ఎక్కడ చూడండి అనాయింటింగ్ ఇక్కడ చూశానండి. ఒక స్పెషల్ వేలో, మరి స్పిరిచువల్ వేలో ఇక్కడ నేను చూశానండి. మేము ఎంతగానో ఆశీర్వాదింపబడ్డాము, దేవునిలో ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. ఏదో టీవీలో చూశాను, ఓకే ఇలా ఉంటుందా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూడగానే సంథింగ్ ఐ ఫెల్ట్ ఇట్స్ బ్యూటిఫుల్ అన్నమాట. నేను ఎక్కడ ఇంత బాగా జరిగేటట్టు చూడలేదు. కానీ నేను బ్రదర్ అనాయింటింగ్ ఇవ్వగానే నేను పడిపోయాను. మరి దేవుని నిజమైన శక్తి అని నేను అది నమ్మాను. చాలాసేపటి వరకు నేను కోలుకోలేకపోయాను ఆ పవర్ అనాయింటింగ్. మా నాన్నగారి కోర్టు గొడవ గురించి పిలిస్తే బాగుండు ప్రవీణ్ గారు అని నేను అనుకోగానే దేవుడు అన్నయ్య ద్వారా నాన్నగారిని పిలవడం జరిగింది. ఈ 3 దినాలు కూడా ప్రభు యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము ఘనంగా రావడము మేమందరం చూసాము. రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క 3 దినాల కూటాలు జరిగినాయి. ఈ 3 దినాల కూటాల్లో ప్రభు యొక్క గంభీరమైన కార్యాలు, ఒక సేవకునిగా అనేక సంవత్సరాల నుంచి సేవా పరిచర్యలో ఉన్న వ్యక్తిగా ఈ దైవజనులు ప్రవీణ్ గారిని, సిస్టర్ షారన్ గారిని ప్రభు గంభీరంగా వాడుకుంటున్నారు. ఆయన యొక్క మహిమార్థమై ఆయన పరిచర్యలో గొప్ప సేవ చేస్తున్నారు. ఈ యొక్క అనేక కార్యాలు జరిగినాయి. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. అద్భుతమైన ప్రవచనాలు బ్రదర్ పాస్టర్ ప్రవీణ్ గారు తెలియజేశారు. మేము నాయకులు మేము చర్చించుకున్న మాట ఏంటంటే, రాజమండ్రి పట్టణంలో ఒక బాధ్యత పాస్టర్లకు ఇవ్వబడింది అని చెప్పడం గుర్తించాం. అనేక మంది రోగులు స్వస్థపడటం చూసాం. ఎన్నో అద్భుతాలు చెప్పాలంటే చెప్పడానికి వీలైనటువంటి అద్భుతాలు ఈ 3 రాత్రులు మేము దేవుని మహాకృపను బట్టి చూసాం. చాలా అద్భుతంగా జరిగినాయి. ప్రవీణ్ గారిని, షారోన్ గారిని చూడడం మా అదృష్టం అనుకుంటున్నాము. అందరూ కూడా చాలా పూర్తి రక్షణ పొంది అందరూ సంతోషంతో వెళ్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు అద్భుతంగా పాస్టర్ ప్రవీణ్ గారిని, వారి యొక్క సతీమణిని బలంగా వాడుకున్నారు. రాజమండ్రిలో ఇంతమంది చీకటి శక్తుల ద్వారా విడుదల పొందడం అన్నది మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. వేలాది మంది ప్రజలు వచ్చారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు. ఈ విధంగా ఇటువంటి సభలు ఇంకా అనేక సార్లు జరగాలని మేము ఆశిస్తున్నాం.